వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట. వాళ్ళ ఫ్యామిలీలో ఈ కమిడియన్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అన్ని బూతులు తిట్టిండ్రు వాళ్ళని. ఆమె పెట్టిన ఒక యాక్ట్ ఇది. ఇంకొకటి స్వాతి అనే అమ్మాయిని ఆమెను ప్రెగ్నెంట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోయిండు. కాదు అనేసి అంటే రండి భీమిలికి వెళ్దాం, నాతో ఎంతమంది వస్తారో నేను ట్రక్కులు కట్టమంటారా, డీసీఎంలు కట్టమంటారా, పైసలన్నీ నాయి, తిండి అంతా నాది. అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. మళ్ళీ అన్న నేను నీ అభిమానిని వస్తా చూస్తా నీ వెనకాల వస్తా అట్లా కాదు, అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. రండి నేను ట్రక్కులు కట్టి భీమిలికి తీసుకెళ్తా. రెండోది 35 లక్షల నుంచి ₹1 కోటి సంపాదిస్తున్న టాప్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ తల్లిని ఎట్లా చూసుకుంటుండో తెలుసారా? గాడిదెళ్ళారా? నెలకి తిండికి తప్ప అంటే ఒక బియ్యం బస్తాకి పప్పు ఉప్పులకు ఎంత అవుతుంది అని అనుకుంటున్నావు? ఒక 5,000 అవుతుందా? 5,000 అవుతుందా? టాప్ ఇండియన్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ వాళ్ళ తల్లిని రోడ్డు మీద పడేసి జస్ట్ ఒక నెలకు ఒక 5,000 నుంచి 8,000 తప్ప, నేను ఎక్కువ చెప్తున్నా, ఇంకా 2,000 కావచ్చు 3,000 కావచ్చు, ఆమె ఒక ఫిగర్ చెప్పలేదు. వాళ్ళ మమ్మీ ఏమని చెప్పింది తెలుసా? నాకు డబ్బులు పంపించాడు, నాకు డబ్బా ఫోన్ ఇచ్చిండు, చిన్న డబ్బా ఫోన్ ఇచ్చిండు, నేను 60 ఏళ్ళు ఉంటా, 3 సంవత్సరాల నుంచి ఇండియాకి రాలేదు, నాకు కేవలం తిండికి తప్ప లక్షలు ఏం పంపాడు సొంత తల్లికి. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా బ్రో, నువ్వు ఒక ప్యాకేజ్ తీసుకున్నావు, ఒక అమెరికాలో నీకు ఒక జాబ్ వచ్చింది, ఒక ప్యాకేజ్ వచ్చింది, మంత్లీ 50 lakhs ని మంత్లీ 50 lakhs. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు, ఎంత తాగుతావు, ఎంత తింటావు, ఎంత పంపిస్తావు? మ్యారీడా? నువ్వు మ్యారీడా? ఆడు కూడా అన్మ్యారీడ్. సో పంపిస్తా, మాక్సిమం హాఫ్ అమౌంట్ ఇంటికి పంపిస్తాను నేను. సో అక్కడ ఎంజాయ్మెంట్ అయిపోతే మినిమం ఒక 20 lakhs పంపిస్తాను ఇంటికి. ఒక 60% ఉంచుకొని ఒక 40% అంటే నీకు 50 లక్షలు వస్తే నువ్వు 20 లక్షలు పంపిస్తా అంటున్నావు. కనీసం 20,000 కూడా పంపిస్తలేడు. ఇది ట్రూత్. ఇది మీరు ఎలిగేషన్ అనుకోండి, నేను చేసే ఎలిగేషన్ అనుకోండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అవును, ప్రూఫ్. ఓకే, నీకు నెలకు పైసలు ఇస్తాడా? ఎంత పంపిస్తాడమ్మా? సొంత ఇల్లు ఎందుకు అమ్ముకుండు నాన్ వేష బ్రో? సొంత ఇల్లు లక్షలు సంపాదించుకుంటా భీమిలీలో సొంత ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఎందుకంటే స్వాతి అనే అమ్మాయి కేసు పెట్టింది కదా ఈ ముండా కొడుకు మీద. ఆమె టార్చర్ తట్టుకోలేక అక్కడి నుంచి కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అదే భీమిలీలోనే ఉన్నారు, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఎలిగేషన్ చేస్తున్నది కాదని ప్రూవ్ చేసుకోమనండి. నేను అంటున్నా కదా, నేను నా నోటికి వచ్చింది అంటున్నా అనుకోర్రిగా. కాదని ప్రూవ్ చేయమన్నారు, ప్రతిదీ కూడా ప్రూఫ్ ఉంది. కాదని ప్రూఫ్ చేయమన్నాడు నా అన్వేష్ కానీ. లేకపోతే వాన్ తరపున వచ్చే ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పారు. ఓకే, చాలా గట్టి ఫిక్స్ అయినట్టున్నారు అన్నవాడు భారతదేశాన్ని తిట్టినందుకు. ఇప్పుడు వాడు ఎక్కడున్నా సరే మన భారతదేశంలో పుట్టి అన్న మంచి మహనీయులే మన భారతదేశ గొప్పతనాన్ని గురించి బయటలో చెప్పారు. నీకు తెలుసా మన ఇండియాలో పుట్టిన కొంతమంది యువత కొన్ని పెద్ద రంగాలలో సీఈఓలు ఉన్నారు. నీకైతే తెలుసుగా, నువ్వు చదువుకున్నా. మరి నువ్వు ఒక పిచ్చోని తిట్టేందుకు ఒక గొప్పని పొగడొచ్చు కదా. మన భారతదేశాన్ని భరత భూమిని నువ్వు కించపరచాలని ఒక పిచ్చోని చూపించి మీరందరూ ఇట్లనే ఉంటారా అని అంటున్నావు. నేను కాదు, ఇగో ఇట్లా కూడా ఉన్నారు అని చెప్తున్నా. మరి నీకు అట్లా రావాలి కదా. హిందువు గుళ్ళంటే నాన్ వేషానికి ఎక్కడో కాలుతుంది. వాడు నాస్తికుడు, వాడు దేవుడు వాడు ఏ దేవుడిని నమ్ముతాడో నేను చెప్పాను. మన దేవుళ్ళు అంటే వానికి కుళ్ళు కుతంత్రం, వానికి ప్రూఫ్ చూపిమంటావు? సో ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకున్నారు. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? హిందూ. శివుని పూజిస్తారా? శివుడు ప్రతిదీ పూజిస్తాను. దేవుని గుళ్ళోకి పోతే లింగాన్ని పట్టుకోవాలనుకుంటే చెప్పులు వేసుకొని పట్టుకుంటావా? చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కొని పోయి కట్టుకుంటావా? కాళ్ళు కడుక్కొని చెప్పులు ఇప్పి పోయి కడుక్కుంటారు. ఆఫ్ కోర్స్ అందరూ అదే చేస్తారు కదా. ఓకే, ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా ఖాళీ. నువ్వు చదువుకున్నావు కదా, మనస్సాక్షిగా నాకేం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సపోర్ట్ నువ్వు చేయవు, ఎందుకంటే నువ్వు మధ్యవర్తిగా వచ్చినావు, నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి. ఇది ఏ మార్ఫింగ్ కాదా కూడా నాకు చెప్పాలి. నువ్వు చెప్తా, 100% చెప్తా, వాస్తవాలు చెప్తాను. చూపి, మీ కెమెరామ్యాన్ కి కూడా చూపి. ఓకే, అది లింగమేనా? లింగమే. అది వీడియోలోకి స్క్రీన్ షాట్ కొట్టినలే. నువ్వు ఒకవేళ ఏ మార్ఫింగ్ అని అన్నావు అనుకో, నేను వీడియో చూపిస్తాను. ఈ గొల్లిగాడు, సో వ్యూయర్స్ చూడొచ్చు, ఈ గొల్లిగాడు నాకు పంపిస్తాను, మీకు స్క్రీన్ మీద ఇస్తాడు అన్న. ఒకవేళ జూమ్ చేసేది ఉంటే జూమ్ చేయి. ఈ వేస్ట్ నా చెత్తగాడు
భారతదేశానికి వీని వల్ల రూపాయి ప్రాఫిట్ లేదు, వీడు సంపాదించే యాడ్సెన్స్ మొత్తం దుబాయ్ది, ఏమన్నా వాళ్ళ ట్యాక్స్ జీరో, అది కూడా చెప్తున్నా, వాళ్ళ ట్యాక్స్ జీరో, మన ట్యాక్స్ అనేది 18% 12% ఉంది. మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూకి 12% ఆల్రెడీ తీసుకొని వస్తుంది అనమాట. వీడు సంపాదించేది దుబాయ్ కాబట్టి మన ఇండియాకి వీడి వల్ల రూపాయి కూడా రావట్లేదు. ఓకే, వీడు చూసిండ్రు కదా చెప్పులు వేసుకొని శివలింగాన్ని ముట్టుకున్నాడు. నేను హిందువులకు ఒకటే చెప్తున్నాను, వీడు జెన్యున్ కాదు బ్రో, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను, నాకు సపోర్ట్ చేస్తేనేమో చేయండి, చేయకపోతే నేనేం బాధపడను, నేను సింగిల్గా కూడా కొట్లాడతా. వీడు పెద్ద తల్లిని అవమానించినటువంటి లుచ్చాగాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, బర్త్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి పుట్టిండు, వాడు ఏం సాధించడో సాధించలేడో తెలియదు, వాడు పుట్టికని ఎవరో అవమానించారు. మీ అయ్యా మీ అమ్మని మంచిగా గట్టిగా తినవరాను అని అంటామా ఎవరేమో? బర్త్డే అయింది ఫ్రెండ్ది, కేక్ కటింగ్ పార్టీ నడుస్తుంది, అయ్యా మంచి పుట్టినాను అని అంటామా? వీడు డైరెక్ట్ చెప్పిండు, మా అయ్యా అమ్మలు ఆపుకోలేక మింగిలైతే నేను పుట్టానండి అని చెప్పిండు. మనకి ఎథిక్స్ లేవు, చెప్తారు ఎవరైనా? ఇప్పుడు బయటికి ఎట్లా పోట్రే అవుతుంది అది? వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మని ఆపుకోలేక చేస్తే నేను పుట్టాను అని చెప్పిండు. గౌరవం లేదు భారతదేశం మీద కానీ, భారత స్త్రీల మీద కానీ, భారత స్త్రీల దాకెందుకు సొంత తల్లి మీద కానీ గౌరవం లేదు. గౌరవం లేనటువంటి వ్యక్తి. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని వీడియో రికార్డులు ఉన్నాయి, అన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన దేశాన్ని పొగడాలి అంటే ఏ కోణంలోనైనా పొగడొచ్చు, ఎందుకు పొగడలేం? అలాంటి దేశంలో పుట్టి నువ్వు శత్రువు దేశాన్ని పొగడాలంటే వాళ్ళ సంఖ కాదు కదా, వాళ్ళది లాలిపాప్ చేయి, వాళ్ళ నువ్వు వాళ్ళని పొగడే క్రమంలో నువ్వు ఇండియాని ఎట్లా కించపరుస్తావు? వన్ మీద సీరియస్ కేసులు ఉన్నాయన్న స్టిల్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ ఇంటర్వ్యూ తర్వాత మన హిందూ దళాలు కూడా ఖచ్చితంగా కంప్లైంట్లు పెడతాయి, కంపల్సరీ. ఇంకెక్కువ రియాక్ట్ అవుతాయి. ఇన్ని రోజుల నుంచి ఇదంతా కామెడీ అనుకుంటారా, ఫోన్లే వాందే మనకెందుకు అనేసి సీరియస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీరియస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ అవుతాయి. ఇండియాకి రాడు, కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకుంటాడు. ఇంకొక ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్, సారీ అన్న, ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ చెప్తున్నా నేను. ఒకవేళ వాళ్ళ తల్లిని వాళ్ళ ఫ్యామిలీని కలవాలనుకుంటా అనుకో, నేపాల్లో కలుస్తాడు, నేపాల్ ప్రూఫ్ ఉంది, బ్యాంకాక్ లో కలుస్తాడు, ప్రూఫ్ ఉంది. ఇండియాలో ఎందుకు కలవాడు? 60 ఏళ్ళ ముసలామెకు తమ్మునికి తండ్రి ఉండలేదు, నాకు తెలియదు, నేను ఆమెను అడగలేదు. వాళ్ళకి ఫ్లైట్లు వేసి నేపాల్లో వెళ్ళడం, ఇండియాకి వచ్చి కలవచ్చు కదా, కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడి అమెరికా నుంచి వెళ్ళి ఇటు చైనాకి రావాలనుకో, కనెక్టింగ్ ఫ్లైట్ అక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి చైనాకి పోతుంది అని చెప్పి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అనుకో, అది వేసుకోడు. ఇంకా పైసలు ఎక్కువ అయినా సరే కానీ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే చూసుకుంటే చూసుకుంటాడు. ఎందుకంటే ఇండియాలో నీకు ఎయిర్పోర్ట్ లో అట్లీస్ట్ ఒక 8 hours వెయిటింగ్ టైం ఉంటుంది కదా, ఆ 8 hours ఇండియాలో ఉండాలంటే ఓపెన్ ఛాలెంజ్. ఇండియాలో 8 hours, ఒక 4 to 8 hours నీకు ఆ ఎయిర్పోర్ట్ లో కూర్చోవాలన్నా కానీ మీ అన్వేషణానికి రమ్మని చెప్పండి, ఒక కనెక్టింగ్ ఫ్లైట్ వేసుకొని వచ్చినా చూడండి అని చెప్పండి. రాడు. వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ కలవాలంటే 2 సార్లు కలిసిండు ఈ 3 సంవత్సరాలల్లో. 2 సార్లు కూడా, ఒకసారి నేపాల్లో, ఒకసారి బ్యాంకాక్ లో వాళ్ళకి ఫ్లైట్లు వేసి మరి తెప్పించుకొని అక్కడ కలిసిండు. ఇండియాకి రాడు. సో ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్స్ తో సహా గట్టిగా పెట్టుకున్నారు మీరు, రెడీ ఉన్నాయి, బ్లాస్ట్ అవడానికి రెడీ ఉంది. వాళ్ళ మదర్ తో కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తామన్నా. ఒకటి చెప్తున్నా నేను, పెద్ద ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఆమె కూడా పెద్ద గయ్యాలంట, సేమ్ వీన్ లెక్కనే, నోరు వారేసుకునేట, అందరితో లేనంట అక్కడ కూడా. మేము మాకున్న ఎథిక్స్ ప్రకారం ఏదైనా ప్లాన్ చేస్తాం, డబ్బులు ఇచ్చో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని అడుగో, లేకపోతే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఇస్తే చేస్తాం, లేకపోతే పక్కన ఎవరైతే ఉన్నారో వీని మనస్తత్వం ఎటువంటిది, వీడు ఏం చేసిండో, ఇవన్నీ నిజాలా కావని వాళ్ళ నోటితోనే చెప్పిస్తాం. క్షమించే పరిస్థితి లేదంటారు నాన్ వెజ్ ని. ఎట్లా క్షమిస్తాను? భారతదేశం భారతీయ మనం ఎందుకు క్షమిస్తా? నా భారతదేశానికి నువ్వేం చేసినావు అంటే, నేను ట్యాక్సీలు కడుతున్నా, ఇక్కడనే తింటున్నా, ఇక్కడనే తిరుగుతున్నా. రేపు పొద్దున యుద్ధం వస్తే నా ఇంట్లోకి నేను బయటికి వచ్చి నేను యుద్ధానికి వెళ్తా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఆర్మీ అయితే సరిపోదు కదా, పెద్ద యుద్ధం వచ్చింది అనుకో, ఇంటికి ఒకడైతే పోవాల్సి వస్తుంది, 4 ఇళ్ళకి ఒకడైతే పోవాల్సి వస్తుంది. అందులో నేను ఒకటి, నువ్వేడా అక్కడ మంచిగా వండుకొని ఎంజాయ్ చేస్తావు. ఆడు నువ్వు వండుకొని అమ్మాయిలతో
రకం నువ్వు రావు ఇండియాకి. నా దేశానికి నా వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే నేను ఇక్కడ ట్యాక్సీలు కడుతున్నాను, ఇక్కడ తింటున్నాను, ఇక్కడ నేను పని చేసుకుంటున్నాను, ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ బతికిస్తున్నాను. నా వల్ల అగిపేట మచ్చగాడు, ఉప్పల్ బాలుగాడు వాళ్ళకు ఒక రెవెన్యూ అనేది నాకు జనరేట్ చేసుకొని నేను వాళ్ళకు ఒక ఉద్యోగం ఒక సాలరీ బేస్ తో వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళ మీద నేను తింటున్నాను. ఇదంతా జరుగుతుంది. సో చివరి ఇంకేమో చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మన దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు అది ఇది అనేసి చెప్తున్నారు కదా. సో ఇండియన్ గవర్నమెంట్ మోదీ గారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద మొన్ననే దాదాపు ఒక 10 రోజుల కిందనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇవి గ్యాంబ్లింగ్ యాప్స్, ఇవి బెట్టింగ్ యాప్స్, వీటిని మీరు ప్రమోషన్ చేయొద్దు, దీన్ని యూజ్ చేయొద్దు. యాక్చువల్ ప్రమోషన్ కాదు ఆయన చెప్పింది, యూజ్ చేయొద్దు అని బ్యాన్ చేసినటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో 138 యాప్స్ ఉన్నాయి. అందులో మంచి పెద్ద టాప్ అంటే కొందరు హీరోలు, కొందరు యూట్యూబర్లు వాళ్ళు కూడా ప్రమోషన్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కాంట్రవర్సీ అవసరం లేదు. 138 యాప్లో అరే నాన్ వేస్గా నువ్వు ఎవరెవరికైతే సపోర్ట్ చేసినావో 138 యాప్లు ఉన్నాయి కదా, అందులో మినిమం ఒక 5 నుంచి 10 యాప్లు నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు, నువ్వు వాళ్ళ కమ్యూనిటీ పెట్టి వాళ్ళ ఛానల్ లేపినావు కదా, వాళ్ళందరూ కూడా ప్రమోషన్ చేసిండ్రు. దానివల్ల చచ్చిపోలేదా? నువ్వు ఎంత తెలివి కల్లోను అంటే అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంత తెలివి కల్లోను అంటే నేను చేయండి రా ప్రమోషన్లో, మీరు చేయండి, నాకు ఇవ్వండి, నేను మీకు కమ్యూనిటీ పెడతాను, మీ ఛానల్స్ లేపుతున్నా కదా 30% 40% ఇయ్య అని చెప్పి అడుక్కునే కొడక. కాదని ప్రూవ్ చేసుకోరాను, నువ్వు కాదని ప్రూవ్ చేసుకో చాలు, నాకు అంతే, నేను ఒప్పుకుంటా, ముక్కు నాలుగు రాస్తా, అవునరా నాయన నా అన్వేషణ చాలా గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి నేను ఒప్పుకుంటా. నేను చెప్పిన మాట ఎలిగేషన్కి కాదు అని చెప్పు. అరే నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వీడియోలు, నాకు ప్రమోషన్ ఏజెన్సీ ఉండే, వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, పెడతా. నువ్వు ఆగస్టు 18 సెప్టెంబర్ 18 డేట్ ఇస్తున్నావు కదా, నీ డేట్లలోనే నీ అర్థమవుతుందా? ఈ అన్ని ప్రూఫ్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. నువ్వు ఎవడోనికి అయితే సపోర్ట్ చేసినావో వాడు ప్రమోషన్లు చేసిండు, ఆ ప్రమోషన్ పైసలలో నువ్వు 30% రోజులు ఉన్నాయి, వీటి గురించి నువ్వు మాట్లాడు. సో ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో సగా విచ్చి కూడా బయట పెడతారు, అన్ని బయట పెడతా. తల్లిని చక్కగా చూసుకోరా. అరే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అర్థమవుతుందా? నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా ఎవరి కోసం తిరుగుతున్నావు రాబాయ్? నీ తల్లి పేరునుగా గుర్తింపు వచ్చినట్టు చెయ్యి, తను గౌరవం పెంచుకునేలా చెయ్యి. తను ఈ వయసులో ఒక కోడలు ఆమెకు అవసరం. నువ్వు గే నాన్ వేషణ గే కాకపోతే పెళ్లి చేసుకోమని సవాల్. మళ్ళా లౌడల కామెంట్లు పెట్టద్దు. నేనేమంటున్నా, మీ అన్న గేగాడు కాబట్టే చేసుకుంటలేడు, ఓకేనా? ఒక సామెత ఉంటుంది, ఇప్పుడు చెప్పొద్దు, మన ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా మండిపడతారు అనమాట. చేయలేనోనికి 7 మంది వెనకాల తిప్పుకుంటాడంట, 7 మంది ఆడవాళ్ళని వేసుకొని తిరుగుతాడంట. అంటే నేను తేడాగాని అని చెప్పి తెలిసిపోతుందేమో అని చెప్పేసి, అరే ఆడరా మొగోడంటే వాడు అని చెప్పి అనుకోవాలని చెప్పి 7 మందిని వేసుకొని తిరుగుతాడంట. ఆ సామెత వీళ్ళకి తెలుసు, కామెంట్లలో పెడతారు. అట్లా మీవాడు నన్ను గే అనుకుంటారు అని చెప్పేసి ఆడవాళ్ళని వేసుకొని తిరుగుతారా గాడిదల్లారా. మీ అన్న గే కాకపోతే పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ ఉన్నది కదా, వాళ్ళ అమ్మకి ఒక సేవ చేయడానికి వాళ్ళ భార్యను తీసుకొచ్చి సేవ చేపిమను. అరే ప్రతి 3 నెలలు బయట దేశాలలో తిరుగుమను, 1 నెల పెళ్ళం దగ్గర వండుకోమను. మన ఇండియన్ ఆర్మీ వేయట్లేరా? 9 నెలలు ఖాళీ ఉండరు అన్న బార్డర్లలో, 9 నెలలు పోతారు, 3 months అఫీషియల్ లీవ్స్ వస్తాయి, లీవ్తోనే వస్తారు. చేయట్లేరా? వీడు పెద్ద ఇండియన్ ఆర్మీ కన్నా గొప్పనా వీడేమైనా? 3 నెలలు ఉండు, 3 నెలలు బయట తిరుగు, 1 నెల మీ భార్య దగ్గర వచ్చి ఉండు, అందరు హ్యాపీ కదా. నువ్వు గే కాబట్టి ఎలిగేషన్ అది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడగానే ఇంటర్వ్యూ ఇచ్చినావు, ప్రతి ఒక్కటి నా ఇంటర్వ్యూ ద్వారా జనాలకి అర్థమైతే చెప్పి అనుకుంటా, విత్ ప్రూఫ్స్ తో సగం ఇచ్చినావు. నీ మనసాక్షికి అయితే నేను కేసు ఉందా లేదా ఒక కేసు చూపించిన, నాకు ఇంకా 11 కేసులు వచ్చేది ఉంది, అవన్నీ పంపించే వాళ్ళు రెడీగా ఉన్నారు. నీకైతే చూపించినా లేదా? కెమెరా ముంగట చూపించిన, వాయిస్ వినిపించినా లేదా, ఫోటో చూపించినా లేదా? వీడు హిందువులందరికీ కూడా యాంటీ హిందూ వీడు. అంతే కదా, వాళ్ళ దేవుని గౌరవిస్తాడో లేదో నాకు తెలియదు. వాళ్ళ దేవుడు వాడు ఏ మతస్థుడో నేను చెప్పను, వాళ్ళ దేవుని గౌరవిస్తాడో లేదో నాకు తెలియదు. ఇతర మతస్థులను మాత్రం కించపరిచేటువంటి వ్యక్తి వీడు. సో ప్రతి ఒక్కటి నన్ను ఆయన వేరే విధంగా ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాడు. నా మాటలు నా జెన్యూనిటీ చూసిన తర్వాతనే నాకు జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అవునా కాదా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.